ఏపీ మాజీ సీఎం జగన్ రూటు మారుస్తున్నారా? ఎన్డీఏ వైపు నుంచి ఇండీ కూటమి వైపు మొగ్గుతున్నారా? ఢిల్లీ ధర్నాలో కనిపించిన దృశ్యాలు జగన్ ఆలోచనలకు అద్దం పడుతున్నాయా? రాష్ట్రంలో దారుణంగా దెబ్బతిన్న వైసీపీ అధ్యక్షుడు జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శిబిరంలో చేరి సక్సెస్ కావాలని అనుకుంటున్నారా? వెలువడుతున్న సంకేతాలను విశ్లేషిస్తే ఏం తెలుస్తోంది? వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనలకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేశారు మాజీ సీఎం జగన్. కార్యక్రమానికి ముందు కొద్దిసేపటి వరకు కూడా ఇది కేవలం ధర్నానే అనుకున్నారంతా. కానీ మొదలయ్యాక వరుసబెట్టి వచ్చిన జాతీయ నేతలను చూసి ఇన్ని పార్టీలు, ఎంతమంది నేతల మద్దతు ఎలా వచ్చిందన్న చర్చ మొదలయ్యింది. వైసీపీ కూడా వీళ్లంతా వస్తారని ఎక్కడా చెప్పలేదు, ప్రచారం చేసుకోలేదు. హఠాత్తుగా ఒక్కొక్కరు జాతీయ, ఇతర రాష్ట్రాల నాయకులు జగన్ ధర్నా శిబిరానికి క్యూ కట్టడం చూస్తే ఆయన రూట్ మారుస్తున్నారా అనే సందేహం వచ్చింది పరిశీలకులకు. ఇంటి కూటమిలో ఉన్న కాంగ్రెస్ మినహా మిగతా పార్టీ పెద్దలు జగన్ కు మద్దతు పలికాయి. టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, ఆప్ వంటి డజన్ కు పైగా పార్టీలు ధర్నాకు మద్దతు పలికాయి. సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ స్వయంగా కార్యక్రమానికి వచ్చారు. మిగిలిన పార్టీలు తమ ప్రతినిధులను పంపి సంఘీభావం ప్రకటించాయి. ఇదంతా చూస్తున్న వాళ్లకు మాత్రం జగన్ ఇండి కూటమికి దగ్గరవుతున్నారా అన్న సందేహం కలుగుతోందట. వాస్తవంగా బీజేపీతో పొత్తు లేదనే కానీ జగన్ కు ఆ పార్టీ అగ్రనేతలతో పూర్తిగా సత్సంబంధాలు ఉన్నాయి. ఇది బహిరంగ రహస్యం కూడా. అందుకే ఇన్నేళ్లు ఎన్డీఏకు ఆయన అప్రకటిత భాగస్వామి అన్న టాక్ నడిచింది. మరోవైపు అసలు జగన్ పార్టీ పెట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. అలాంటిది ఆయనకు ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో ఉన్న పార్టీలు మద్దతివ్వడం చూస్తుంటే ఏదో జరగబోతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ధర్నాకు మద్దతిచ్చిన తమిళనాడు బీసీకే పార్టీ అధ్యక్షుడు ఎంపీ తిరుమావలవన్ జగన్ ను ఇండి కూటమిలోకి ఆహ్వానించారు. తమతో కలవడానికి ఇదే సరైన సమయమని కూడా అన్నారాయన. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న జగన్ నవ్వుతూ కనిపించారు. 2016లో టీడీపీతో పొత్తు చెడిపోయాక బీజేపీ, జగన్ పరస్పరం దగ్గరయ్యారు. 2019లో వైసీపీ గెలిచాక ఆ బంధం మరింత దృఢమయ్యింది. పొత్తు అనేది అధికారికంగా లేకున్నా అనేక కీలక సందర్భాల్లో బీజేపీకి మద్దతిచ్చారు జగన్. అలాగే ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్స్ ఇచ్చారు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు. మొన్నటి ఎన్నికలకు ముందు కూడా టీడీపీతో పొత్తుకు బీజేపీ సుముఖంగా లేదనే వార్తలు వచ్చాయి. టీడీపీతో కూటమి కట్టడానికి ఢిల్లీ పెద్దలతో తాను తిట్లు తినాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని బట్టి కూడా తెలుగుదేశం మీద బీజేపీ వైఖరి అప్పట్లో ఎలా ఉందనేది అర్థమవుతుంది. అలాంటిది ఫలితాల తర్వాత బీజేపీ అంచనాలు తలకిందులై కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడానికి టీడీపీనే పెద్ద దిక్కుగా మారడంతో కమలనాథుల ప్రాధాన్యతలు మారిపోయాయి. జగన్ కు దూరంగా ఉండాల్సిన అనివార్యత ఏర్పడింది. ధర్నా కోసం ఢిల్లీ వెళ్లిన మాజీ సీఎం పనిలో పనిగా ప్రధానికి కూడా కంప్లైంట్ చేయాలి అన్న ఉద్దేశంతో అపాయింట్మెంట్ అడిగారు. కానీ మోడీ నుంచి పిలుపు రాలేదు. బీజేపీ కూడా ఇంతకు ముందులా జగన్ ను చేరదీసే అవకాశం లేదన్న వాదన బలపడుతోంది. వైసీపీకి బద్ద శత్రువులైన టీడీపీ, జనసేనలను పక్కన పెట్టుకుని జగన్ కు మద్దతిస్తే పరిస్థితి ఇంకోలా ఉంటుందన్న అభిప్రాయం కాషాయ పెద్దల్లో ఉన్నట్టుగా తెలిసిందే. అందుకే ప్రస్తుతానికి బీజేపీ వైపు నుంచి చేయూత ఏదీ దొరకనట్టేనంటున్నారు. అందుకే రాజకీయంగా జగన్ ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సిందేనన్నది ఆయన సన్నిహితుల అభిప్రాయంగా తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ మీద గతంలో ఉన్న కోపం మాజీ సీఎంకు ఇప్పుడు లేనట్టే కనిపిస్తోందట. ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్ కైనా మద్దతిస్తామని గతంలోనే ప్రకటించారాయన. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇస్తున్న ఇండి కూటమి తాజాగా జగన్ కు మద్దతుగా నిలిచింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్టీ నిలదొక్కుకోవాలన్నా, ఇక్కడ జరిగే వ్యవహారాలను ధీటుగా ఎదుర్కోవాలన్నా జాతీయ స్థాయిలో మద్దతు కావాలనే వారు వైసీపీలో కనిపిస్తున్నారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది ఎంపీలున్నారు. ఎన్డీఏకి పూర్తి ఆధిక్యత లేని రాజ్యసభలో జగన్ అవసరం ఇండి కూటమికి కీలకమవుతుంది. ఒక రకంగా ఇది ఆయన చేతిలో ఉన్న ఆయుధమే. వాస్తవానికి విపక్ష నేతలు కూటమి కట్టేటప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి పార్టీలను ఆహ్వానించారు. కానీ ఏపీ నుంచి జగన్ ను సంప్రదించలేదు. కానీ ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకోక తప్పనిసరి అయిందన్న అభిప్రాయం బలపడుతోంది. మరి జగన్ నెక్స్ట్ స్టెప్ ఎటు వేస్తారు, ఏం చేస్తారనేది ఆసక్తికరమే. అయితే ఇప్పటికిప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఓ అడుగైతే పడింది. చివరికి అది ఎటువైపు వెళ్తుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.